హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో అడ్వాంటేజెస్ ఆఫ్ డిబిఎంఎస్ గురించి క్లియర్గా చెప్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయమాకండి. ద మేజర్ అడ్వాంటేజెస్ ఆఫ్ యూజింగ్ ద డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. ఫస్ట్ వన్ వచ్చేసరికి డేటా ఇండిపెండెన్స్. ఓకే, అప్లికేషన్ ప్రోగ్రామ్స్ షుడ్ బి as independent as possible from details of data representation and storage. ఓకే, ఇక్కడ ఎవరైతే ఈ ప్రోగ్రామ్ ని డెవలప్ చేస్తున్నారో వాళ్ళు ఆ డేటా హార్డ్ డిస్క్ లో ఎక్కడ స్టోర్ అయింది అని తెలుసుకోవాల్సిన అవసరం అనేది లేదు. ఇంకోటి వచ్చేసరికి ఆ డేటా అనేది ఎలా రిప్రజెంట్ అయ్యింది ఇనిషియల్ గా హార్డ్ డిస్క్ లో అది కూడా తెలుసుకోవాల్సిన అవసరం లేదు. ఓకే, జస్ట్ డేటా ఇస్తే చాలు, ఆ స్టోరేజ్ ని అదే మేనేజ్ చేసుకునేది. ఆ డేటా యొక్క రిప్రజెంటేషన్ ఇన్సైడ్ హార్డ్ డిస్క్ లో ఎలా ఉండాలి అనేది అదే చూసుకునేది డిబిఎంఎస్ అనేది. దాని యొక్క మేజర్ అడ్వాంటేజ్ అది. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి ఆ డేటా ఇంటర్నల్ గా స్టోర్ అయ్యేటప్పుడు దీంట్లో వచ్చేసరికి 2 లెవెల్స్ ఉంటాయి. ఫిజికల్ లెవెల్ ఒకటి ఉండిద్ది, లాజికల్ లెవెల్ అనేది ఇంకొకటి ఉండిద్ది. ఓకే, ఇంకోటి వచ్చేసరికి ఫిజికల్ లెవెల్ అండ్ లాజికల్ లెవెల్. మనం ఏదైతే డేటాని ఎక్స్టర్నల్ గా ఇస్తున్నామో, మనం చూస్తున్నామో డేటా ఎంటర్ చేసేటప్పుడు ఆ ఫీల్డ్స్, దాన్ని మనం వచ్చేసరికి ఫిజికల్ లెవెల్ అంటాం. లాజికల్ లెవెల్ వచ్చేసరికి ఇన్సైడ్ జరుగుతున్న ఆపరేషన్, హార్డ్ డిస్క్ లోపల ఆ డేటాబేస్ డేటాని ఎలా స్టోర్ చేస్తుంది, ఏ ఫార్మాట్ తీసుకుంటుంది, ఏ కాన్స్టెంట్స్ అనేది తీసుకుంటుందో దాని మీద డిపెండ్ అయి ఉంటుంది కంప్లీట్ గా. ఓకే, ఈ 2 లెవెల్స్ తో ఇక్కడ వచ్చేసరికి డేటా ఇండిపెండెన్స్ అంటే ఏంటంటే ఫిజికల్ లెవెల్లో ఏదైనా మోడిఫికేషన్ జరిగినా లాజికల్ లెవెల్ మీద ఎటువంటి ఎఫెక్ట్ అనేది పడదు. అలాగే లాజికల్ లెవెల్లో ఏదైనా మోడిఫికేషన్ జరిగినా ఫిజికల్ లెవెల్లో ఎటువంటి ఎఫెక్ట్ అనేది జరగదు. అది వచ్చేసరికి కంప్లీట్ గా డేటా ఇండిపెండెన్స్. ఇంకోటి వచ్చేసరికి ఎవరైతే ఆ డెవలపర్ ఉన్నారో, ఆ ప్రోగ్రామర్ ఉన్నారో, ఆ ప్రోగ్రామర్ అనే అతను ఆ డేటా ఎక్కడ స్టోర్ అవ్వాలి, ఎలా స్టోర్ అవ్వాలి, దాని యొక్క రిప్రజెంటేషన్ ఏంటి అని తెలుసుకోవాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ గా డేటాని ఎంటర్ చేస్తే చాలు. అది ఫస్ట్ వచ్చేసరికి డేటా ఇండిపెండెన్స్. ఓకే, సెకండ్ వచ్చేసరికి ఎఫిషియంట్ డేటా యాక్సెస్. సెకండ్ వచ్చేసరికి ఎఫిషియంట్ డేటా యాక్సెస్. ఇక్కడ ఏం చెప్తున్నారు, ఏ డిబిఎంఎస్ utilizes a variety of sophisticated techniques to store and retrieve data efficiently. ఓకే, ఇక్కడ వచ్చేసరికి డేటాని స్టోర్ చేయడానికి అండ్ ఆ డేటాని రిట్రీవ్ చేసుకుని యాక్సెస్ చేసుకోవడానికి దానికి సంబంధించిన లేటెస్ట్ టెక్నిక్స్ మొత్తం ఈ డిబిఎంఎస్ అనేది ప్రొవైడ్ చేసింది. దాని ద్వారా డేటా అనేది ఎఫిషియెంట్ గా మనము యాక్సెస్ చేసుకోవచ్చు. త్రూ కమాండ్స్ ద్వారా డేటా అనేది మనం ఎఫిషియెంట్ గా యాక్సెస్ చేసుకోవచ్చు. దానికోసం అది డిఫరెంట్ లేటెస్ట్ టెక్నిక్స్ ని ప్రొవైడ్ చేసింది. దట్ ఈస్ ద ఎఫిషియెంట్ డేటా యాక్సెస్. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి డేటా ఇంటిగ్రిటీ అండ్ సెక్యూరిటీ. డేటా ఇంటిగ్రిటీ అండ్ సెక్యూరిటీ. ఇక్కడ వచ్చేసరికి ద డిబిఎంఎస్ కెన్ ఎన్ఫోర్స్ ఇంటిగ్రిటీ కన్స్ట్రైన్స్ ఆన్ ద డేటా. ఓకే, ఇక్కడ వచ్చేసరికి ద డిబిఎంఎస్ కెన్ ఎన్ఫోర్స్ ఇంటిగ్రిటీ కన్స్ట్రైన్స్ ఆన్ డేటా. అంటే ఇదేం చేసిద్దంటే కొన్ని నియమాలని ఆ డేటాని మనం ఇన్సర్ట్ చేసేటప్పుడు మనం ఇస్తే ఆ నియమాల మీద అది వర్క్ చేసింది. అంటే కొన్ని రూల్స్ అండ్ ద రెస్ట్రిక్షన్స్ అనేది మనం ఇవ్వచ్చు. ఇస్తున్న డేటా వ్యాలిడా కాదా అనేది కూడా అది చెక్ చేసిద్ది. ఓకే, ద డేటా డిబిఎంఎస్ కెన్ ఎన్ఫోర్స్ ఇంటిగ్రిటీ కాన్స్ట్రైన్స్. దాని మీద మనం కాన్స్ట్రైన్స్ అంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇస్తాం. ప్రైమరీకి అండ్ ఫారెన్ కి అని ఇలా డిఫరెంట్ ఇస్తాం. ఓకే, ఆ కాన్స్ట్రైన్స్ ని బేస్ చేసుకుని మనం ఇస్తున్న డేటా అనేది వ్యాలిడా కాదా అనేది చెక్ చేసిద్ది. వ్యాలిడ్ డేటా అయితేనే అది యాక్సెప్ట్ చేసిద్ది, వ్యాలిడ్ డేటా కాకపోతే అది రిజెక్ట్ చేసిద్ది. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే డేట్ ఆఫ్ బర్త్ తీసుకున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసరికి డేట్ ఆఫ్ బర్త్ తీసుకున్నారు ఫర్ ఎగ్జాంపుల్.
ఇప్పుడు డేట్ ఆఫ్ బర్త్ అంటే మన ఫ్యూచర్ డేట్ అనేది ఇవ్వడానికి లేదు. డేట్ ఆఫ్ బర్త్ అని మనము ఎంటర్ చేయాలి అంటే మనం ఫ్యూచర్ డేటాని ఇవ్వడానికి పాసిబిలిటీ లేదు. డేట్ ఆఫ్ బర్త్ అంటే కంపల్సరీగా పాస్ట్ డేటా మాత్రమే అయి ఉండిద్ది. పాస్ట్ డేటా మాత్రమే అయి ఉండిద్ది. దాన్ని మనం ఏంటంటే డేటా ఇంటిగ్రిటీ అంటాం. ఓకే, డేటా ఇంటిగ్రిటీ అంటే ఇదేం చేసిద్ది, సమ్ కన్స్టెంట్ ని ఆ డేటా మీద అప్లై చేసిద్ది. కొన్ని రూల్స్ అండ్ ద రెగ్యులేషన్స్, ఇస్తున్న డేటా అనేది వ్యాలిడా లేదా అనేది చెక్ చేసి వ్యాలిడ్ అయితే మాత్రమే యాక్సెప్ట్ చేసిద్ది. దాన్ని మనం డేటా ఇంటిగ్రిటీ అంటాం. నెక్స్ట్ వచ్చేసరికి మల్టిపుల్ యూజర్స్ డేటాని యాక్సెస్ చేస్తున్నారు కాబట్టి ఇది డేటాకి సెక్యూరిటీని ప్రొవైడ్ చేసిద్ది. మెయిన్ ఫీచర్ అనేది సెక్యూరిటీ. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి డేటా అడ్మినిస్ట్రేషన్. ఓకే, ఏదైతే మనం డేటాబేస్ క్రియేట్ చేసి దాంట్లో వచ్చేసరికి డేటాని స్టోర్ చేస్తున్నాం, డేటాని రిట్రీవ్ చేసుకుంటున్నాం, దానికి పర్టికులర్ గా ఒక అడ్మినిస్ట్రేషన్ అనేది ఉండాలి. ఎలాగంటే అలా డేటాని యాక్సెస్ చేయడానికి లేదు. ఎవరికంటే వాళ్ళకి డేటా యాక్సెస్ పాసిబిలిటీ అనేది ప్రొవైడ్ చేయకూడదు. డేటా యాక్సెసింగ్ పాసిబిలిటీ అనేది ప్రొవైడ్ చేయకూడదు. ఒక సెంట్రలైజ్ అయి ఉండేది కాబట్టి డేటాబేస్ అంటేనే రిలేటెడ్ డేటాని ఒక పర్టికులర్ లొకేషన్ లో స్టోర్ చేసి మల్టిపుల్ యూజర్స్ అనేవాళ్ళు యాక్సెస్ చేసుకునేదాన్ని మనం డిబిఎంఎస్ అని చెప్పేసి చెప్పాము. ఈ డిబిఎంఎస్ ని మేనేజ్ చేయడానికి డేటా అడ్మినిస్ట్రేటర్ అని చెప్పేసి ఉంటారు. ఇది డేటా అడ్మినిస్ట్రేటర్ ఏం చేస్తారంటే డేటా అడ్మినిస్ట్రేషన్ కోసం వర్క్ చేస్తారు. ఇక్కడ వచ్చేసరికి ఏం చేస్తున్నారు, వెన్ సెవరల్ యూజర్స్ షేర్ ద డేటా, centralizing the administration of data can be offer significant ఇంప్రూవ్మెంట్స్. ఓకే, ఇక్కడ వచ్చేసరికి కంపల్సరీ డేటా అనేది ఎలా అంటే అలా యాక్సెస్ చేయడానికి లేదు. పర్టికులర్ గా దానికి కొన్ని రిస్ట్రిక్షన్స్ అనేది ఉంటాయి సెక్యూరిటీ పర్పస్ కోసం. నెక్స్ట్ వచ్చేసరికి కాంకరెంట్ యాక్సెస్ అండ్ ద క్రాష్ రికవరీ. ఓకే, అడ్వాంటేజెస్ తో మాట్లాడుకున్నాం. ఓకే, ఇక్కడ వచ్చేసరికి కాంకరెంట్ యాక్సెస్ అండ్ ద క్రాష్ రికవరీ. ఏ డిబిఎంఎస్ షెడ్యూల్స్ concurrent access to the data in such a manner that users can think of the data as being accessed by only one user at a time. ఓకే, ఇక్కడ వచ్చేసరికి కాంకరెంట్ యాక్సెస్ అంటే ఏంటి, మల్టిపుల్ యూజర్స్ కెన్ యాక్సెస్ డేటా సైమల్టేనియస్లీ. ఓకే, మల్టిపుల్ యూజర్స్ ఏం చేస్తారు, సైమల్టేనియస్ గా ఏదైతే సెంట్రలైజ్ అయి ఉందో డేటా, ఆ డేటాని యాక్సెస్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి దీంట్లో ఇంకోటి ఏం చెప్తున్నారు, క్రాష్ రికవరీ మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యూచర్. ఇఫ్ ద డేటాబేస్ అనేది క్రాష్ అయిపోతే వరి అవ్వాల్సిన అవసరం లేదు. దీంట్లో రికవరీ అనేది ఉంది. డేటా లాస్ అయిపోతే ఆటోమేటిక్ గా ఇది ఒక ఫీచర్, బిల్ట్ ఇన్ ఫీచర్ ఇచ్చేసింది. ఆ ఫీచర్ ద్వారా డేటాని మనం రికవరీ అనేది చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి రెడ్యూస్డ్ అప్లికేషన్ డెవలప్మెంట్ టైం. ఇక్కడ ఏం చెప్తున్నాడు, డైరెక్ట్ గా ఇక్కడే చెప్తున్నాడు, అప్లికేషన్ డెవలప్మెంట్ టైం ని రెడ్యూస్ చేయడం. ఓకే, టైం ని తగ్గించడం. క్లియర్లీ ద డిబిఎంఎస్ సపోర్ట్స్ మెనీ ఇంపార్టెంట్ ఫంక్షన్స్ దట్ ఆర్ కామన్ టు మెనీ అప్లికేషన్స్ యాక్సెస్ ద స్టోర్డ్ ఇన్ ద డిబిఎంఎస్. ఓకే, ఇక్కడ వచ్చేసరికి ఏదైతే డేటాని మనం స్టోర్ చేస్తున్నామో ఆ డేటా అనేది సమ్ ఫంక్షన్స్ ని యూజ్ చేసి దానిలో మనం స్టోర్ చేస్తున్నాం కాబట్టి ఆ డేటా అనేది తొందరగా మనం ఇన్సర్ట్ చేయడానికి, ప్రాసెస్ చేయడానికి ఈ డిబిఎంఎస్ అనేది యూజ్ అయ్యిద్ది. అప్లికేషన్ మనం డెవలప్ చేసేటప్పుడు, దట్ మీన్స్ మనం అప్లికేషన్ డెవలప్ చేయడం అంటే డేటాబేస్ ని క్రియేట్ చేయడం, దాంట్లో డేటా అనేది స్టోర్ చేయడం, అది తక్కువ టైంలో మనం చేయవచ్చు దీంట్లో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. నా వీడియో మీకు నచ్చినట్లయితే మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి.